ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మన సొంతం అవుతుందని పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తన సొంత నిధులతో 10వ తరగతి విద్యార్థుల కోసం తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ ప్రేరణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇలాంటి సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా చదివేందుకు ఈ తరగతులు ఎంతగానో ఉపకరిస్తాయన్నాయని తెలిపారు. నుండి రాజకీయ ప్రస్థానం చేసి 35 సంవత్సరాలు అలాగే కోచెస్ వారు రాస్తున్నటువంటి కళల్లో కూడా సిద్ధమనే నేను ఉంటా. మీ జీవితం ఇందులో ఉండేవారు డాక్టర్స్ అవుతారో, ఇంజనీర్స్ అవుతారో, కలెక్టర్ అవుతారు. ఇంత గొప్ప దాతృత్వ శిఖరానికి ఆశీర్వదించిన రాహుల్ గారు అనిల్ ఉపాధ్యాయులు కూడా సన్మానం చేస్తున్నారు. కొద్ది క్షణాల్లో ఆయన్ని మాన్య ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ఆశీర్వదిస్తున్నట్టుగా అందరికీ నమస్కారం. సైలెంట్ ఉండాలి. మీరు ఎంత సైలెంట్ ఉంటే అంత అన్ని మార్పులు మెరుగుపడగలుగుతాం. సైలెంట్ గా ఈ మోటివేషన్ షేర్ చేస్తున్నా వింటే స్టేట్ ర్యాంక్ కొట్టగలుగుతుంది. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ రామచంద్రాపూర్ ఎస్ఎస్సి బాయ్స్ అండ్ గర్ల్స్ మార్చి 16వ తారీఖున ఎగ్జామ్ రాయబోతున్న పిల్లలందరికీ అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు ఈ 2 మండలాలకు సంబంధించిన ఎస్ఎస్సి పిల్లలకు ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లో మోటివేషన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మధు మహేంద్ర రిటర్న్ మోటివేటర్స్ ఉన్నారు. ముందు వారు చక్కగా ఏం కోచింగ్ ఇస్తారు, ఏం డైరెక్షన్ ఇస్తున్నారు, చక్కగా విధులు ఏంటంటే చెప్పిన ప్రకారంగా మీరు స్టేట్ ర్యాంక్ కొట్టడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీరు చక్కగా కొద్దిగా 2 గంటలు 3 గంటలు మీరు ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యి పటాన్చెరులో స్టేట్ లో మొదటి వరుసలో నిలబెడతారని చెప్పి ఆ భగవంతుని కోరుతూ నేను నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో 2 మండలాలకు సంబంధించిన ఎంపీలు, అలాగే ఎంఆర్ఓలు, హెచ్ఎంలు, పిఈటీలు, నాతో వచ్చిన మిత్రులందరికీ, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఎక్కడైనా స్పీచ్ చేయాల్సింది ఎక్కువ మీకు టైం కేటాయించాలి, మోటివేటర్స్ వాళ్ళు కాబట్టి
వినండి, పరీక్షకు మంచి ప్రిపేర్ చేయండి. మీ మీద మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని వల్ల చేయకుండా పూర్తి స్థాయిలో ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది మీ జీవితంలో ఒక మెట్టురాయి, మొదటి మెట్టు దాటుతా ఉన్నారు. ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది మీ ఎడ్యుకేషన్ లైఫ్ లో మొదటి మెట్టు చాలా కఠినమైనటువంటి ఒక మెట్టు దాటుతా ఉన్నారు. కాబట్టి దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని, ఛాలెంజ్ గా తీసుకొని మీరు ఎగ్జామ్ రాయాలి. ఆ విధంగా రాసినట్లయితే మీ అందరూ ఎక్కడ మీ టీచర్స్ కానీ, మీ పాఠశాల మీ తల్లిదండ్రులు కానీ మీ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కాకుండా మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇంకొక విషయం, 13,600 మన నియోజకవర్గంలో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ పాఠశాల పిల్లలకు ఈరోజు వృత్తాపత్తి సహాయాన్ని కోచ్లు, ప్యాడ్లు, కోచింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు అవన్నీ సద్వినియోగం చేసుకొని ఇంతకు చెప్పిన ప్రకారంగా రాతో చెప్పిన విధంగా 10,000, 15,000, 5,000 రూపాయల ర్యాంక్ ఉండే వాళ్ళకు ప్రైజ్ జరుగుతాయి. ఇవన్నీ మీకు పెద్ద పని కాదు, మీరు ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి మనకు ఇస్తుంది. కాబట్టి స్టేజ్ మీద ఒక పెన్సిల్ గిఫ్ట్ తీసుకున్నా చాలా గొప్పదండి. స్టేజ్ పైన ఒక పెన్సిల్ గిఫ్ట్ తీసుకున్నా చాలా పెద్ద గిఫ్ట్ అన్నమాట. దాన్ని మీకు అందిస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోండి. కాబట్టి 16వ తారీఖు ఎగ్జామ్ రాయడానికి ఈరోజు కోచింగ్ని రాత్రి బాగా నెలలు బాగా కష్టపడైతే జీవితంలో మీరు ముందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ చక్కగా బుద్ధిగా తయారైతే తెలియజేస్తూ మీ మోటివేటెడ్ మధు మహేందర్ మీరు చక్కగా వాళ్ళ మాటలు విని, వాళ్ళ గైడ్ విని, వాళ్ళ కోచింగ్ టీచింగ్ విని చక్కగా మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయగా 13,500 పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.